జేసాయి మాస్టర్ ఈకే జీవిత చరిత్ర. ఆహ్, అధ్యాయం 8 గురు పూజ నిర్వహణము. సోదర మానవులకు నేనేమి సేవ చేయగలనో అందులో నాకు విశ్వాసం ఉన్నది. అంతేగాని ఈ భూమిని అందలి ప్రజానీకాన్ని మార్చాలనే కుతూహలం లేదు. నాకు గల విద్యుత్ ధర్మమును నిర్వహించుటలోనే నాకు విశ్వాసం ఉన్నది అని స్విట్జర్లాండ్‌లో ఒకరడిగిన ప్రశ్నకు మాస్టర్ ఈకే సమాధానమిచ్చుట జరిగినది. మనమేదో గొప్ప పనులను సాధించవలనని వ్యామోహపడడం, వాటిని చేయడం గురించి సంఘంలో గొప్పవారిగా చలామణి అవుతున్న వారి చుట్టూ తిరిగి, మనకు కావలసిన వాటిని గూర్చి వారిని ప్రాధేయపడడం, వారిని గురించి వారి ఇంటి ముందు లేదా వారి కార్యాలయాల ముందు కాచుకొని కూర్చొనడం మొదలగునవి మీరు చేయకూడని పనులు. కానీ మాస్టర్ గారు అనుచరులకు సూచిస్తుండేవారు. మంచితనం మాత వలె పోషించునని, గొప్పతనం సుందరి వలె ఆకర్షించునని కూడా ఆయన అంటుండేవారు. తానొక మంచి పనిని ఆచరించి, తర్వాత ఆయన అనుచరులతో, ఇంకా ఆసక్తి కలవారితో అందే మంచి పనిని చేయించడం అనే ప్రక్రియ ద్వారా మాస్టర్ గారు కొన్ని వందల మందిని బుద్ధిమంతులుగా, కర్మయోగులుగా తీర్చిదిద్దారు. మంచి పనిని చేయడం కన్నా చేయించడానికి ఎక్కువ సామర్థ్యం కావాలి. మనం ఆచరించనిచో ఇతరులతో చేయించడానికి సామర్థ్యం కలగదు. కనుక నిరంతరం మంచి పనులను ఆచరించేవాడు మాత్రమే వాటిని చేయించగలుగుతాడు. అలా చేయించవలనన్నచో మనము చేయదలుచుకున్న మంచి పనులను వారికి పంచిపెడుతూ ఉండాలి. దీనితో పాటు ఆ పనుల వలన కలిగే మంచి ఫలితాలను, పేరు ప్రఖ్యాతులను కూడా పంచిపెట్టవలసి ఉంటుంది. దీనికి ఎంతో మంచితనం కావాలి అన్నది మాస్టర్ ఈకే మహోపదేశం. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అన్ని కేంద్రాల కుటుంబాల వారు కలిసి ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించుకునే గురు పూజలను ఒక పెద్ద మంచి పని అని మాస్టర్ గారు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ గురు పూజలను గురించి వ్యాఖ్యానించడం కన్నా గురు పూజలలో పాల్గొనడంలోనే ప్రత్యక్షానుభూతిని పొందవచ్చుననడంలో ఎట్టి అతిశయోక్తి లేదు. నిజమునకు ఆనందమనున్నది అనుభవించి అనుభూతిని పొందు ఒక స్థితియే కానీ అది వివరించుటకు సాధ్యపడని విషయమేనని మనం గ్రహించవలసి ఉన్నది. ఆయనను మాకు సాధ్యమైన రీతిలో గురు పూజా మహోత్సవములను గురించి ఇచ్చట తెలియపరచుచున్నాము. సుమారు 5,000 సంవత్సరాల క్రిందట అంతర్యామి స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏర్పరిచిన బృందావన ప్రణాళికకు మాస్టర్ ఈకే నెలకొల్పిన గురు పూజా జీవనమునకు ఎట్టి భేదము లేదు. ఒకే సర్వాంతర్యామి ప్రజ్ఞ అనేక రూపాలుగా దిగివచ్చి ఎవరి రూపాల్లో వారి వారి ప్రజ్ఞగా పనిచేస్తుంది. ఇన్ని ప్రజ్ఞలు కలిసి సామూహికముగా జీవించగలిగినప్పుడు ఒకే సర్వాంతర్యామి ప్రజ్ఞలలో ఈ ప్రజ్ఞలన్నీ లీనమై నేను అను ప్రజ్ఞగా ఉండడం జరుగుతుంటుంది. ఇట్లు జీవించుటకు సామూహిక ప్రయత్నమే ప్రధానము. ప్రస్తుతపు యుగములో సామూహిక ధ్యానము ఆవశ్యకమై ఉన్నదని మాస్టర్ సివివి గారు సూచించిరి. అట్లే సామూహిక ఉపదేశము, గ్రూప్ ఇనిషియేషన్, దాని సాధన ప్రస్తుత కాలమున ముఖ్యమని మాస్టర్ జ్వాల్కూల్ గారు తన గ్రంథములలో వ్యాఖ్యానించడం జరిగినది. ఎవరికి వారు కాకుండా అందరూ కలిసి జీవించడానికి, అలా కొన్ని వేల మంది సామూహిక సహజీవనాన్ని సాగించడానికి త్వరితంగా మన జీవ ప్రజ్ఞ పరిణితి చెంది విశ్వ ప్రణాళికలో మేల్కొల్పుటకు గాను మాస్టర్ సివివి గురు పూజా మహోత్సవాలను సంకల్పించడం జరిగింది. కేవలం కొన్ని కుటుంబాలతో 1962లో ఈ గురు పూజా మహోత్సవాలు ప్రారంభించబడ్డాయి. లోక శ్రేయస్సునకే ప్రాచీన కాలంలో ప్రాచీనులు నిర్వహించిన సత్రయాగ ప్రణాళికనే నవీన యుగంలో మాస్టర్ ఈకే గురు పూజా సాంప్రదాయంగా రూపొందించడం జరిగింది. కుల, మత, దేశాతీతమైన మానవ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసింపచేయడానికి, సర్వాంతర్యామి సాధనను అలవర్చడానికి, ఆత్మజ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని కలిగించడానికి ఈ గురు పూజా మహోత్సవాలు మార్గదర్శకమవుతున్నాయి. అంతర్జాతీయ కేంద్రముగా బాసిల్లుచున్న విశాఖపట్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గురు పూజా మహోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీలలో
తేదీలలో సింహాచల పుణ్యక్షేత్ర ప్రాంగణంలో నిర్వహించబడుతుంటాయి. అన్ని కేంద్రాల కుటుంబాలు, అలాగే విదేశాలలో గల ట్రస్ట్ సోదరులందరూ పాల్గొని ఈ గురు పూజలను నిర్వహించడం అనే ఒక సంప్రదాయాన్ని మాస్టర్ ఈకే నెలకొల్పారు. ఆయన ప్రణాళిక ఈ గురు పూజ మహోత్సవాలలో విశ్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంది. గురు పూజ నిర్వహణ విషయంలో మాస్టర్ గారు ఎప్పుడూ అప్రమత్తులై ఉండేవారు. ఆయన అందరితో పాటు ఒక కార్యకర్తగానే కర్తవ్యాన్ని ఆచరించేవారే కానీ తానేమి చేయకుండా ఉండేవారు కాదు. అందరితో పాటు తాను కూడా ఏదో ఒక పనిని కల్పించుకొని ఆయన ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ మా అందరికీ ఉత్సాహం అనే శక్తిని కల్పిస్తూ ఉండేవారు. మాస్టర్ గారి మార్గాను మార్గానుయాయులైన కర్పూర్ కామేశ్వరరావు, శ్రీ తోట సత్యనారాయణ, బ్రహ్మశ్రీ ఏఎల్ఎన్ రావు, శ్రీ కె పార్వతీ కుమార్, శ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్యం, శ్రీ సిఎల్ఎన్ మూర్తి, శ్రీ కెఎస్ శాస్త్రి తదితర పెద్దవారిని గురు పూజ నిర్వహణకు ప్రధాన కార్యకర్తలుగా మాస్టర్ గారు నియమించారు. అలాగే వారికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కొంతమంది సమర్థవంతమైన కార్యకర్తలుగా తీర్చిదిద్దబడ్డారు. శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజు, శ్రీ యు ఉమామహేశ్వరరావు, శ్రీ ఈ అనంతకృష్ణ, శ్రీ కె శివశంకర్, శ్రీ ఈవిఎం ఆచార్య, శ్రీ సిహెచ్ సత్యబాబు, శ్రీ ఎన్ఎస్ఎస్ రామ్, శ్రీ పి కృష్ణమోహన్, శ్రీ ఎంఆర్ఎల్ రావు, శ్రీ ఆర్ఎస్ కృష్ణమూర్తి, శ్రీ గరుడ నాగేశ్వరరావు, శ్రీ బిఆర్కే రాజు, శ్రీ ఏఎస్ వాసు, శ్రీ కెఎస్ మాధవరావు, శ్రీ కేబిఎస్ శాస్త్రి, శ్రీ బి కిషోర్, శ్రీ యు సిహెచ్బి వర్మ, శ్రీ బిఎస్ నాయుడు, శ్రీ ఆర్ఎస్ రాజు, శ్రీ సిహెచ్ఎస్ గోపాలకృష్ణమూర్తి మొదలగు వారిని అప్పట్లో నియమించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ పూజలలో పాల్గొనడానికి వచ్చే ఇన్ని వేల మందికి భోజన సౌకర్యాలను మాస్టర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తుండేవారు. విధి నిర్వహణములో నున్న ప్రధాన కార్యకర్తలతో ఆయన ఎప్పుడూ ప్రత్యక్ష సంబంధమును పెట్టుకునేవారు. మాస్టర్ గారు పంచె బిగించుకొని లారీ మీదకి బెంచీలను మోసిన రోజులు లేకపోలేదు. అలాగే వేదిక అలంకరణ, వడ్డన మొదలైన వానిని కూడా ఆయన నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు. ప్రతి గురు పూజల ముందు విశాఖపట్నంలో గల ట్రస్ట్ కార్యకర్తలందరితోనూ ఆయన సమావేశం ఏర్పాటు చేసి గురు పూజ నిర్వహణ కార్యక్రమాలను వివరిస్తుండేవారు. అనేక మంది స్వచ్ఛంద సేవకులు వారికున్న అభిరుచి కార్యక్రమాలను తెలిపేవారు. ఆయనే కొన్ని సంవత్సరాల పాటు వాలంటీర్ల సమావేశాలను కూడా నిర్వహించారు. ఈ పూజలు మొట్టమొదటిలో విశాఖపట్నంలో గల శివాలయంలోను, తర్వాత కొంతకాలం శ్రీ పివిజి రాజు బంగళా ప్రాంగణంలోను, 1974 సంవత్సరం పాడేరుకు సమీపంలో గల కొండ ప్రాంతమైన మిథిలలోను, 1975 సంవత్సరమున విశాఖకు సమీపంలో గల గాజువాక ప్రాంతములోను, మరలా 1976, 77 సంవత్సరములలో శ్రీ పివిజి రాజు బంగళా ప్రాంగణంలోను నిర్వహించడం జరిగినది. గురు పూజ సాధక యాత్రికుల సంఖ్య నానాటికి పెరగడంతో ఈ మహోత్సవాలను 1978 నుండి విశాఖపట్నమునకు 20 కిలోమీటర్ల సమీపంలో గల సింహాచలంలో మాస్టర్ ఈకే నిర్ణయించిన ప్రకారం ట్రస్ట్ ఈ గురు పూజలను నిర్వహించడం జరుగుతున్నది. దేవస్థానం వారు నూతనంగా కట్టిన భవనాలకు అప్పటికి ఇంకా ప్రారంభోత్సవం జరగలేదు. ఆ సంవత్సరంలో జరిగిన గురు పూజలే వాటి ప్రారంభోత్సవానికి కారణమయ్యాయి. మాస్టర్ గారు ఒక నెల ముందే కొంతమంది నిర్వాహకులతో గురు పూజ ప్రాంగణానికి సందర్శించడానికి అచ్చట తగిన సూచనలు ఇవ్వడం, ఆయన చెప్పినట్లుగా ఆచరింపబడడం అనే ఒక పద్ధతి ఏర్పాటైనది. మాస్టర్ గారి ఆశీస్సులతో ఆయన శాశ్వతమైన మార్గదర్శకత్వంలో గురు పూజ నిర్వహణం అనేది ఒక పవిత్రమైన యజ్ఞంగా జరుగుతుంటుంది. ఎవరికి చేతనైన సహకారాన్ని వారు అందిస్తూ ఉంటారు. మరికొంతమంది వారి కాలాన్ని సమర్పిస్తుంటారు. మరికొంతమంది వారికి గల శక్తి సామర్థ్యాలను ఈ కార్యక్రమ నిర్వహణకు దారిపోస్తుంటారు. కొంతమంది ఎంతో ఉత్సాహంతో పనిచేస్తుంటారు. మరికొంతమంది గురు పూజ యాత్రికులకు చక్కని సదుపాయాలను ఏర్పరుస్తుంటారు. కొంతమంది భోజన వసతి సౌకర్యాలను కల్పించడంలో నిమగ్నులై ఉంటారు. కొంతమంది విద్యుత్, నీటి సౌకర్యాలను చూస్తూ ఉంటారు. కొందరు వస్తు సామాగ్రిని సమకూరుస్తుంటారు. మరికొందరు పాలన సేకరించడం, ఇతర కేంద్రములలో గల ట్రస్ట్ కుటుంబాల వారు పచ్చళ్ళు, పొడులు మొదలగు వాటిని తీసుకురావడం చేస్తుంటారు. కొన్ని సమీప గ్రామాల నుండి లారీలలో కూరగాయలు, బియ్యం, తమలపాకులు ఇంకా కొంత సామాగ్రిని తీసుకుని వచ్చి సమర్పిస్తుంటారు. స్త్రీలు బియ్యాన్ని బాగు చేయించడం,
బాగుంది చేయడం, కూరగాయలను తరగడం, వస్తు సామాగ్రిని చక్కగా అమర్చడం మొదలైనవి చేస్తుంటారు. మరికొందరు వంట పాత్ర సామాగ్రిని సమకూరుస్తుంటారు. మరికొన్ని ఆధ్యాత్మిక విద్యా, సేవా సంస్థలు ఈ గురు పూజ మహోత్సవాలకు ఎన్నో రకాల సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటాయి. కొందరు వేదికను చక్కగా అలంకరిస్తే, మరికొందరు పూలదండలు తయారు చేస్తుంటారు. కొందరు శుభ్రత కార్యక్రమాన్ని చేపడుతుంటారు. మరికొందరు క్రమశిక్షణ విషయమై శ్రద్ధ వహిస్తారు. వేదికపై జరిగే కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించే బాధ్యతలను మరికొంతమంది నిర్వహిస్తుంటారు. పూజలలో పాల్గొనే వారిని కొంతమంది ఆహ్వానిస్తుంటే, మరికొంతమంది వారికి గురు పూజ నియమములు కరపత్రములనిచ్చి, వారి పేరు నమోదు చేసుకుని బ్యాడ్జీలు రాసి ఇస్తుంటారు. చిన్నారులు వడ్డన దగ్గర గ్లాసులు పెట్టడం, వాటిలో మంచినీళ్ళు పోయడం మొదలైన పనులు చేస్తుంటారు. ఇంతమంది కూడా ఇన్ని పనులు నిరంతరం ఎంతో శ్రద్ధాభక్తులతో, ఉత్సాహంతో నిర్వహిస్తుంటారు. మరికొంతమంది సోదరులు ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ ప్రచురణలను, ఇంకా అనేక ఆధ్యాత్మిక సేవా సంస్థల ప్రచురణలను కూడా గురు పూజ యాత్రికుల ప్రయోజనార్థమే విక్రయిస్తుంటారు. మరికొందరు కుటీర పరిశ్రమల వస్తు సామాగ్రిని యాత్రికులు కొనుగోలు చేయుటకు అందుబాటులో ఉంచుతారు. వివిధ ట్రస్ట్ కేంద్రాల వారి ప్రచురణలు అచ్చట లభ్యమవుతూ ఉంటాయి. అలాగే పరమ గురువుల ఫోటోలు కూడా అచ్చట లభ్యమవుతుంటాయి. ఒకే స్పందన వలన ఇంతమంది ఎవరి విధులను వారు విధిగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. గురు పూజా వేదిక అంతర్యామి స్వరూపులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మైత్రేయుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన జగదాచార్యులు, మాస్టర్ మౌర్య, మాస్టర్ కుత్హూమి, మోహా చౌహాన్, సెరాఫిస్, హిలేరియన్, వెనీషియన్, రాకోజీ, మాస్టర్ సివివి మొదలైన పరమ గురువులు, అలాగే శ్రీ అరవిందులు, రమణ మహర్షి, శంకరాచార్య, షిర్డీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, సత్య సాయిబాబా, పాకల్పాటి గురువుగారు, జిల్లెలమూడి అమ్మ, గురునానక్, మాస్టర్ జ్వాల్కూల్, మేడం బ్లావెట్స్కీ, మాస్టర్ ఎంఎన్, మాస్టర్ ఈకే మొదలైన మహాత్ముల చిత్రపటాలతోనూ, అలాగే అనేక దేవతామూర్తుల ప్రతిమలతోనూ, ఇంకా అనేక మంది మహాపురుషుల చిత్రపటాలతోనూ గురు పూజ వేదిక క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడి కళకళలాడుతూ ఉంటుంది. ఎవరైనా చూసిన వెంటనే ప్రభావితమయ్యే ఒక చిత్రమైన ఆకర్షణ ఆ వేదిక అలంకరణలో ఇమిడి ఉంటుంది. ఒక ఆయన ఇన్ని పటాలను చూసి ఇన్నిటికీ పూజ చేయడం ఎందుకు? నానాటికి దేవుళ్ళ పటాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఏం వస్తుంది అని మాస్టర్ గారిని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ఇక్కడ ఇందరు దేవుళ్ళు లేరు. ఇన్ని పటాలున్నాయి అంతే. ఇవి గాని, ఈ పూజా మందిరం గాని నేను పెట్టినవి కాదు. ఎవరు కావాల్సింది వారు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కాదనవలసిన అవసరం నాకు కనిపించలేదు. ఇవన్నీ ఆ పెట్టుకున్న వారివే కానీ నావి కావు. ఇవి ఆ పెట్టుకున్న వారు అంతా నావారే. కనుక ఇవన్నీ నావే. అలాగే ఎక్కడెక్కడ ఉన్న పూజా మందిరాల చిత్రపటాలు అన్నీ నావే. అయితే మీరు దేవుడంటారా? దేవుని అవతారం అంటారా? అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. దానికి మాస్టర్ గారు ఇలా సమాధానం చెప్పారు. నేను దేవుణ్ణినే కానక్కర్లేదు. నేను దేవుణ్ణినే నక్కర్లేదు. నేను దేవుణ్ణని నేను అనక్కర్లేదు. మీరు అనక్కర్లేదు. నేను దేవుడే అయినా దేహం ధరించి వచ్చాను గనుక మానవుణ్ణే. దేవుని అవతారాలు మానవ దేహం ధరించి వచ్చినప్పుడు మానవులే. ఆ దేహాలకు ఆకలి దప్పులు, అనారోగ్యాలు, జనన మరణాలు ఉన్నాయి. నాకు మాత్రం లేవు అంటే దేహాలలో ఉన్న నేను అనే పేరు గల దేవుడికి మాత్రం లేవు. ఆ వ్యక్తి మరలా ఇంతకీ మీరెవరంటారు అని ప్రశ్నించారు. మాస్టర్ గారు ఇలా సమాధానం చెప్పారు. నేనే. ఏ పటాన్ని పూజించుకునేవారు ఆ పటాన్ని నా మందిరంలో పూజ చేసుకొనిస్తాను. నేను కూడా వారితో కలిసి పూజ చేస్తాను. అది నా కోసం, వారి కోసం. ఎవరి పటం ద్వారా వారికి వారి పూజా ఫలాన్ని అందజేస్తుంటాను. కోరికలను తీరుస్తానని చెప్పను. కానీ వారికి కావాల్సినవి అందజేస్తూ ఉంటాను. ఎవరి అడ్రస్సుతో ఉన్న ఉత్తరాలను వారికి అందజేయడంలో నేనొక పోస్ట్ మాస్టర్‌ని. నా దగ్గరకు వచ్చిన వారిని అప్పటి నుండి వారిని కూడా పోస్ట్ మాస్టర్లుగా తయారు చేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు చూస్తున్న ఆ గురువులు, ఆ మహాత్ముల చిత్రపటాలు వారందరూ ఒకటేనని గోచరించడానికి దైవం ఒక్కడే అన్ని రూపాలలోనూ వ్యక్తమవుతుంటాడని దర్శింపజేయడానికి అన్ని చిత్రపటాలను గురు పూజా వేదికపై ఏర్పాటు చేయడం జరిగింది. గురు పూజా వేదికపై మీరుండగానే మీ ఫోటో కూడా ఎందుకు పెట్టారు? అని మరొక ఆయన ప్రశ్నించారు. నేను మాత్రం నా చిత్రపటాన్ని పెట్టమని చెప్పలేదు. ఆ ప్రశ్న మీరు గురు పూజ కార్యకర్తలను అడగవలసినది. కానీ నాపై గల భక్తి గౌరవములతో వారు
పెట్టుకుని ఉంటారు. కనుక నేను అభ్యంతరం తెలపలేదు. నా చిత్రపటం గురు పూజలలో పెట్టవలనని, పెడితే బాగుండునని మమకారంగా నా చిత్రపటమును గురు పూజలలో ఎందుకు పెట్టరు అనేటి అహంకారం గాని నాకు లేవు అని మాస్టర్ గారు సమాధానం ఇచ్చారు. మీరుండగానే మీ ఫోటో పెట్టడం ఏమంత బాగుండలేదు అని మరొకాయన అన్నప్పుడు, బాగుండడం మీకా? నాకా? వారికి బాగున్నది గనుక వారు పెట్టుకున్నారు. అయినా ఇలాంటి విషయాల గురించి కాలం వ్యర్థం చేసుకోనక్కర్లేదు. నచ్చితే నచ్చినట్లుండడం, నచ్చకపోతే నచ్చనట్లుండడం అనే దానివల్ల మనం మనలాగా ఉండడానికి వీలవుతుంది. అలాంటప్పుడు కనీసం మన భావాలతో మనం సంతృప్తి పడడానికి సాధ్యపడుతుంది అని మాస్టర్ గారు నవ్వుతూ చక్కని సమాధానం ఇచ్చారు. కార్యక్రమములు. ప్రాచీన, నవీనాత్మక సంప్రదాయాలను మేళవించి మాస్టర్ ఈకే గురు పూజా కార్యక్రమాలను ఏర్పరచడం జరిగింది. జనవరి 11, 12, 13 తేదీలలో ఆ 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 6 గంటలకు మాస్టర్ గారు నిర్వహించే ప్రేయర్ అత్యంత కీలకమైనది. మాస్టర్ గారి హృదయ కేంద్రం నుండి ఓంకారం ఉద్భవించి ఉచ్చరించబడడం, అదే సమయానికి ఇన్ని వేల మంది ఓంకారాన్ని ఉచ్చరించడం, ఇన్ని వేల మందిలో కూడా ఓంకారనాదం హృదయ అనాహతం కేంద్రమును స్పృశించి కంఠము నుండి విశుద్ధి పైకి వచ్చి ముఖము ద్వారా, నోటి ద్వారా పైకి ఆ నాదం వెలువడి అది ఒక శంఖారావమై కడు శ్రావ్యమైన ఒక అనిర్వచనీయమైన రాగము కాగా, తర్వాత మాస్టర్ గారితో కలిసి ఇన్ని వేల మంది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఉచ్చరించు శ్లోకమును రాగమైన శృతి కలిపి చక్కని గతి ఏర్పడును. వారి వారి గురువుల కరుణ సూర్య కిరణముల వలన వారి వారి శిష్యుల ప్రజ్ఞా పుష్పములు పద్మముల వలె వికసించుచుండును. అనంతరము దివ్య శబ్దాత్మకమైన మాస్టర్ సివివి యోగ నామాన్ని ఉచ్చరించడం, దానిని అదే పద్ధతిలో ఇంతమంది పలుకుట వలన ఉచ్చరించేది, ఉచ్చరింపబడేది, ఉచ్చరించువాడు అను 3 అంశములు ఒకటిగా భాసించి క్రమశః ఈ త్రయీతత్వాన్ని నిత్య జీవితంలో దర్శించడానికి ఒక మార్గం సిద్ధిస్తుంటుంది. మాస్టర్ అను ప్రజ్ఞ సాన్నిధ్యం ప్రసారం చేయబడుతూ ఉంటుంది. కనులు మూసుకుని ప్రశాంతంగా కొన్ని నిమిషములు మౌనముగా, నిశ్శబ్దముగా ఉన్న సమయములలో తెలియకుండగానే మన యొక్క అనుమతి లేకుండగానే మాస్టర్ అను శక్తి మనలో గల కేంద్రములను, గ్రంథులను ప్రభావితం చేస్తుంటుంది. ఇది మనకు తెలియలేవలసిన ఆవశ్యకత లేనప్పుడు తెలియుటకు అవకాశం ఉండదు. ఈ ప్రేయర్‌లో ఎవరికి ఎంత మార్పు అవసరమో అంత మార్పు కలుగుట మాత్రమే సంభవించుచుండును. ఇది మన యొక్క ప్రయత్నమును బట్టి గాక పరమ గురువుల అనుగ్రహం వలన అంతర్లీనముగా జరుగుచుండును. యాంత్రికముగా గాక కడు శ్రద్ధాభక్తులతో ఈ ప్రేయర్‌ను కొన్ని సంవత్సరముల పాటు ఆచరించు వానికి అంతర్దర్శనము అనునొక స్థితి ప్రసాదించబడును. అప్పుడు మనలో జరుగుచున్న అంతర్యజ్ఞమును మనము సందర్శించుటకు అవకాశముండును. మాస్టర్ సివివి గారి ప్రేయర్‌ను గూర్చి విజ్ఞానమును కన్నా అనుభూతి ప్రధానం గనుక అట్టి అనుభూతి జీవితమును కలుగుచుండును. తర్వాత సుమారు 10 పర్యాయములు ఇన్ని వేల మంది కలిసి గాయత్రి మంత్రాన్ని ఛందోబద్ధంగా గానం చేయడం జరుగుతుంది. దీనివలన బుద్ధి ప్రచోదనం చేయబడుతుంటుంది. ఇంతమంది కలిసి శం నో మిశ్రస్సం వరుణః అనే శాంతి పాఠాన్ని పఠించడం వలన ఆయా దేవతలకు సంబంధించిన మనలోని ప్రజ్ఞలకు అనుసంధానం ఏర్పడుతుంది. తర్వాత ఉదయం సమయంలో మాస్టర్ జ్వాల్ కూల్ ప్రసాదించిన ది గ్రేట్ ఇన్వొకేషన్ చెప్పబడుతుంది. దీనివలన వెలుగు, ప్రేమ, శక్తి ప్రసారం చేయబడి ప్రపంచంలో గల కొన్ని వేల మంది సాధక హృదయాలతో సామరస్యాన్ని కలుగజేస్తుంది. సాయంత్రం శాంతి పాఠమైన తర్వాత మాస్టర్ ఈకే ప్రసాదించిన న్యూ ఏజ్ ఇన్వొకేషన్ చెప్పబడుతుంది. దీనివలన అంతర్ముఖంగా, బహిర్ముఖముగా వెలుగును దర్శించడం, మనసునందు మౌనము సిద్ధించి, అది వాక్యందు స్థాపనము చెంది దినచర్యలో వినియోగపడడము, సాధకునిలో గల సద్గుణ సంపత్తి చైతన్యవంతమై జీవితములో ప్రకాశించడం అనేది సిద్ధిస్తుంది. తర్వాత సమస్త లోకములు సుఖముగా నుండుగాక అనేటి విశ్వశాంతి మంత్రముతో ఈ ప్రేయర్ పరిసమాప్తి చేయబడును. అనంతరం 1 గంట సమయం మాస్టర్ గారు ప్రవచనం చేస్తుండేవారు. ఇది అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉండేది. కొన్ని వేల మందికి ఉద్బోధనాన్ని కలిగిస్తుండేది. ఈ ప్రవచనాల ద్వారా పవిత్ర గ్రంథాల్లోని సమస్త జ్ఞానం, అలాగే మాస్టర్ గారు మహాత్ములను గురించి ప్రస్తావించినప్పుడు ఆయా మహాత్ముల సాన్నిధ్యాన్ని సాధకులు అనుభవిస్తుండేవారు. మాస్టర్ గారు ఆ 3 రోజులలో ఇచ్చిన ఉపదేశామృతము ఎవరి పాత్రతను బట్టి వారికి లభించేది.
సంప్రదాయ సంస్కారాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు షోడశోపచార పూజ, హోమము, రుద్రాభిషేకాది క్రతువులు, గురు పూజ వేదికపై క్రమబద్ధంగా జరుగుతుంటాయి. అనంతరం అన్ని కేంద్రాల నుండి వచ్చే కుటుంబాలలోని పిల్లలకు నామకరణాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు మొదలైన వాటిని మాస్టర్ గారే స్వయంగా చేయించేవారు. కులం, మతం, దేశం అనే ప్రసక్తి లేక వేద సాంప్రదాయంపై ఆసక్తి గల వారికి ఉత్సవాలలో ఉపనయనాలు జరుగుతుంటాయి. ఈ ఉపనయన సంస్కారాలు సశాస్త్రీయంగా మాస్టర్ గారి సన్నిధిలో నిర్వహించబడుతుంటాయి. ఉపనయన వటువులను ఆశీర్వదిస్తూ మాస్టర్ గారు చేసే ప్రసంగం ప్రేరణాత్మకంగా, విజ్ఞానాత్మకంగా ఉండేది. ఇచ్చట ఉపనయన సంస్కారము గురించి మాస్టర్ ఈకే గారిచ్చిన సందేశం పొందుపరచడమైనది. ఉపనయన గీత 1. తల్లి గర్భము నుండి దేహమునకు కలుగునది మొదటి జననము. అది మానవునకు ఇతర జీవులకు సమానమే. అందు జీవుని అస్తిత్వం మేలుకొనుట అను ఉపదేశము జరుగును. 2. తనకు దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు కలవనియు అవి తాను కాదనియు గ్రహింపగలుగుట జీవునకు రెండవ జన్మము. దీని ఉపదేశమే ఉపనయనము. 3. ఉపనయనమనగా తల్లిదండ్రుల దగ్గర నుండి అంతర్యామియగు విశాల ప్రపంచములోనికి బాలుని గురువు కొనిపోవుట. 4. కొనిపోయిన గురువు నీ బుద్ధిని నీలో నుండి ప్రేరేపించుచున్న వెలుగును ధరించి ధ్యానము చేయుము అని ఉపదేశించును. ఈ ఉపదేశమే గాయత్రీ మంత్రము. 5. లోకహితము ఆచరణలో అభ్యాసము కావలెను గాని కేవలం తెలిసి అర్థమొగుట వలన లాభం లేదు. లోకహితము ఆచరణ రూపము పొందించుటకే గురువు ఉపనయనము చేసిన వటువును గ్రామ శ్రేయస్సునికై నియమించేడివాడు. అది ఉపనయనం నాటి నుండి జరుగును. 6. ఉపనీతులకు గ్రామ సేవకై చేతిలో దండము, నడుమునకు సటక, ఎడమ భుజము మీద నుండి కుడి చేతి క్రిందకు ముడిపెట్టబడిన ఉత్తరీయము చిహ్నములుగా ఉండేవి. ఉత్తరీయమే యజ్ఞోపవీతం. 7. ఉపనీతులలో విద్యా విధానమునకై శిక్షణము పొందిన వారు బ్రాహ్మణులని, గ్రామ రక్షణ శిక్షణ పొందిన వారు క్షత్రియులని, కృషి గోరక్షణ శిక్షణ పొందిన వారు వైశ్యులని చెప్పబడి, వివిధ కార్య సాధనములు చేయు వంశ పారంపర్య వృత్తులు గలవారు శూద్రులు. వీరికి కర్మాచరణం ప్రధానం గనుక ఉపనయనం అక్కర్లేదు. పూర్వము ఈ చాతుర్వర్ణ్య విభాగము ఆ బాలుని నిపుణతను అనుసరించి చేయబడుటయే కాని కులక్రమానుగతముగా వచ్చుటయుండేటిది కాదు. ఈ గురుపూజా మహోత్సవాలలో 1989 వరకు 2000కు పైగా అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, 1000కి పైగా ఉపనయనాలు, ఇంకా కొన్ని వివాహ సంస్కారాలు కన్నుల పండుగగా నిర్వహించబడుతున్నాయి. మాస్టర్ గారే స్వయంగా గురుపూజలలో నామకరణములను, అన్నప్రాసనలను, అక్షరాభ్యాసములను చేయిస్తుండేవారు. ఆయన దగ్గర అక్షరాభ్యాసాన్ని పొందిన వందలాది మంది నేడు ఈ భూగోళంపై అత్యున్నత సేవలను అందిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు మాస్టర్ గారు అలాగే ఆయన అనుయాయులచే రచింపబడిన గ్రంథాలు కూడా ఆవిష్కరింపబడడం జరుగుతుండేది. వివిధ అంశాలపై అనుభవజ్ఞుల ప్రసంగాలను ఏర్పాటు చేయడం, వారి అనుభవాన్ని ఇన్ని వేల మంది పంచుకోవడం అనేది ఎప్పటికప్పుడు క్రొత్తగానే ఉంటుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే లలిత సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతుంటాయి. ముఖ్యంగా మాస్టర్ గారి ఆశీస్సులతో 1977లో శ్రీ ఐవిఎల్ శాస్త్రి గారిచే నెలకొల్పబడిన సంగీత జనకులం విద్యార్థుల బృందగానం ఉండేది. వివిధ కేంద్రాలలో శిక్షణ పొందిన సోదరీమణులు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు లలితా సహస్రనామం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. బాలభాను విద్యాలయం బాలబాలికలు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు గురుపూజ యాత్రికులను ఎంతో ఆకట్టుకుంటుంటాయి. ఈ గురుపూజలలో ఎప్పటికప్పుడు క్రొత్త కార్యక్రమాలు కూడా రూపకల్పన చేయబడుతుంటాయి. అన్ని ట్రస్ట్ కేంద్రాలలో నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలను మాస్టర్ గారు గురుపూజ యాత్రికులకు పరిచయం చేస్తూ వారిని నూతన వస్త్రాలతో సత్కరిస్తుండేవారు. ఆనాటి ఆ కార్యక్రమం ఆనందభరితంగా ఉండేది. దానికి ప్రధాన కారణం ఇన్ని వందల మందికి ద్విజన్మనిచ్చిన
ఆధ్యాత్మిక తండ్రి అయిన మాస్టర్ గారి ఆశీస్సులను పొందుతూ, ఆ తండ్రి చేతుల మీదుగా వస్త్రాలను మేము స్వీకరించుచున్నప్పుడు మేమెంతో పులకించిపోయేవాళ్ళము. ఆ వస్త్ర బహుకరణ సమయంలో పాకశాలలో కార్యనిమగ్నులై ఉన్న కార్యకర్తలు రాలేకపోయేవారు. ఆ పాకశాలలో అహోరాత్రాలు పనిచేస్తున్న మన కామేశ్వరరావు, సత్యనారాయణ మొదలైన వారు ఇక్కడికి వచ్చి మనతో పాటు ఉపన్యాసాలు వింటూ కూర్చుంటే మనకు భోజనం ఉండదు అని నవ్వుతూ మాస్టర్ గారు మైక్‌లో చెప్తుండేవారు. వారి పనులను చేసుకుంటూ మాస్టర్ గారి వాక్కులను వింటూనే ఆయా కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని పొందుతుండేవారు. ఈ 3 రోజుల గురు పూజలలోనూ మాస్టర్ గారు అందరికీ అందుబాటులోనుండేవారు. ఇలా ఉండడం అనేది ఆయన యొక్క అవతార లక్ష్యం. దీని కారణంగానే నేడు కొన్ని వేల మంది మానవ హృదయాలలో మాస్టర్ గారు ఆరాధించబడుతున్నారు. విశ్వ ప్రేమ, జ్ఞానామృత సంపదను పంచిపెట్టే దైవ స్వరూపులైన మాస్టర్ గారి లాంటి వారిని స్మరించడం వలన, వారి మార్గాన్ని అనుసరించడం వలన దైవానుగ్రహం ప్రసాదించబడుతుందనేది మా బోటివారి అనుభవం. ఈ సందర్శనం మా తెలివితేటల వలన కలిగినదని గాక, పరమ గురువుల అనుగ్రహము వలన కలిగినదని కూడా మేము ఎరిగిన వారము. ఉత్తమమైన సేవలనందించే వారిని, అలాగే పెద్దవారిని గౌరవించి, వారిని హృదయపూర్వకంగా సత్కరించడం అనేది వారిలోనున్న దైవీ గుణాలను పూజించడమేనని మాస్టర్ గారు అనుయాయులకు చెప్తుండేవారు. నా వాణి మాసపత్రిక జన్మదినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని పండితులను సత్కరించే ఒక సాంప్రదాయాన్ని మాస్టర్ గారు ట్రస్ట్‌లో ఏర్పరిచారు. ఆ సంప్రదాయానికి అనుగుణంగా 1987 నుండి సింహాచలంలో అంతర్జాతీయంగా జరిగే గురు పూజా మహోత్సవాలలో పరమ గురువుల అవార్డులను సమర్పించే కార్యక్రమం రూపొందించబడింది. దేశంలో విశిష్టమైన సేవలనందిస్తున్న వారికి మాస్టర్ ఈకే నామాంకితముగా ఒక అవార్డును, సాంస్కృతిక విద్యారంగంలో ఉన్నతమైన సేవలందిస్తున్న సంస్థలకు మాస్టర్ ఎంఎన్ నామాంకితముగా ఒక అవార్డును, ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తున్న వ్యక్తులకు మాస్టర్ సివివి నామాంకితముగా ఒక అవార్డును సమర్పించి, వారిని పూజ్య భావంతో సత్కరించడమే వీటి పరమావధి. వివిధ కేంద్రాలలో గురు పూజలు. ఈ గురు పూజ జీవనంలో గల మాధుర్యాన్ని ఆయా ప్రాంతాలలో గల జనబాహుళ్యానికి అందించడానికి గాను, అంతకన్నా ముఖ్యంగా ఆయా కేంద్రాలలోని కార్యకర్తలను సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి గాను కొన్ని ట్రస్ట్ కేంద్రాలలో మాస్టర్ ఈకే ఆశీస్సులతో ఈ గురు పూజలను ప్రారంభించడం జరిగింది. మాస్టర్ గారి ప్రణాళిక ఎట్లైనను వ్యాప్తం చెందవచ్చును. ఈ విధముగానే వ్యాప్తి చెందవలనని నిబంధన వ్యా వ్యా వ్యాప్తి చెందవలన నిబంధన ఏమీను ఉండదు. విజయవాడలో ఈ గురు పూజా మహోత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి మాసంలో ఒక ఆదివారం నాడు నిర్వహించబడుతూ ఉంటాయి. వీనిని 1977లో మాస్టర్ ఈకే సంకల్పించారు. అచ్చటి ట్రస్ట్ ప్రముఖులైన శ్రీ జీవీవి నాగేశ్వరరావు, శ్రీ సూరి అప్పయ్య, శ్రీ ఎస్కేపి గోపాలాచార్య, శ్రీ వి రంగారావు, శ్రీ వి సీతారామయ్య, శ్రీ రమణ ప్రసాద్ మొదలైన వారందరూ కలిసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 4, 5 తేదీలలో ఈ గురు పూజా మహోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. 1980లో మాస్టర్ ఈకే ఆదేశం మేరకు ఈ ఉత్సవాలను అచ్చటి ట్రస్ట్ ప్రముఖులైన డాక్టర్ పి. జగన్మోహన్ రావు, డాక్టర్ పివి సుబ్బారావు, శ్రీ ఎస్. సీతారామయ్య, శ్రీ పివి రమణయ్య, శ్రీ పివి మురళీకృష్ణమూర్తి, శ్రీ జె.కె. సోమయాజులు, శ్రీమతి రఘురామ్ కుమార్ మొదలైన వారు ప్రారంభించారు. జగద్గురు పీఠం ద్వారా విశిష్టమైన సేవలనందించే ఒక వ్యక్తిని ఈ గురు పూజా మహోత్సవాలలో, ఈ గురు పూజోత్సవాలలో సత్కరించడం అనేది ఒక సత్సాంప్రదాయంగా నెలకొల్పబడినది. అలాగే ఖరగ్‌పూర్‌లో ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ గురు పూజలు నిర్వహించబడుతుంటాయి. 1977లో ఈ ఉత్సవాలను మాస్టర్ గారి నేతృత్వంలో అచ్చటి ట్రస్ట్ ప్రముఖులు శ్రీ పి. కామేశ్వరరావు, శ్రీ జి.ఎస్.ఎన్. మూర్తి మొదలైన వారు ప్రారంభించారు. మచిలీపట్నంలో ప్రతి సంవత్సరం ఈ గురు పూజలు పడుతున్నాయి. వీనిని
1981లో మాస్టర్ గారి ఆదేశం మేరకు అచట ట్రస్ట్ కార్యనిర్వాహకులైన శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజు, శ్రీ కె రామప్రసాద్, శ్రీ ఆర్ కోటేశ్వరరావు, శ్రీ టి నాగలింగేశ్వరరావు మొదలైన వారు ఈ పూజలను ప్రారంభించారు. సింహాచలంలో జరిగే గురు పూజ సంప్రదాయానికి అనుగుణంగా వివిధ కేంద్రాలలో జరిగే గురు పూజలు కూడా నిర్వహించబడుతుంటాయి. రాజమండ్రిలో 1985 నుండి ప్రతి సంవత్సరం జూలై మాసంలో ఈ గురు పూజా మహోత్సవాలను అచట ట్రస్ట్ నిర్వాహకులైన శ్రీ ఏ కామేశ్వరరావు ప్రారంభించడం జరిగినది. శ్రీకాకుళంలో 1985 సంవత్సరం నుండి ఈ గురు పూజా ఉత్సవాలు జరుగుతున్నాయి. అచట ట్రస్ట్ నిర్వాహకులైన శ్రీ జిఎస్ఆర్ మూర్తి, శ్రీ పి సత్యనారాయణ మూర్తి, శ్రీ ఎం సుందరం, శ్రీ రఘునాథ స్వామి మొదలైన వారు ఈ పూజలను ప్రారంభించారు. నాగర్ కర్నూల్లో 1987 నుండి ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన ఈ గురు పూజా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అచట ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులైన శ్రీ జె రామేశ్వరయ్య వీనిని ప్రారంభించారు. బళ్ళారిలో శ్రీ వివి రామకృష్ణ శాస్త్రి, శ్రీ ఎంఎల్ఎన్ శాస్త్రి, బెంగళూరు, మైసూరు కేంద్రములలో శ్రీ రామ్ ప్రసాద్ జోషి, శ్రీ ఎంఎస్ గణేష్ గురు పూజా ఉత్సవములను ప్రారంభించారు. విజయనగరంలో శ్రీ బి శ్రీనివాసరావు, కొత్త వలసలో శ్రీ యువిఎస్ఎన్ రాజు, గోదావరిఖనిలో శ్రీ వి ఓధేలు, శ్రీ బి రాజమల్లు పరమ గురువుల జన్మదినోత్సవాలను సంస్థ కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుచున్నారు. విదేశాలలో గురు పూజలు. విదేశాలలో శ్రీ కె పార్వతీ కుమార్ గారు చేసిన ఆధ్యాత్మిక ఉద్దీపన కార్యక్రమాలకి ఆకర్షితులైన సాధకులు సింహాచలంలో జరిగే గురు పూజలకు విదేశాల నుండి కొంతమంది రావడం జరుగుతుంటుంది. ఈ సామూహిక సహజీవనానికి ప్రభావితులైన కొందరు పాశ్చాత్యులు 1988లో మే 28, 29, 30 తేదీలలో ఇటలీలో గల ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఈ గురు పూజా మహోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలను 8 దేశాల కార్యకర్తలు నిర్వహించారు. ఇతర దేశాలలో కూడా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే 1989లో స్పెయిన్ దేశంలో గల బార్సిలోనియా నగరంలో మే కాల్ డే శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు ఈ గురు పూజలను అచ్చటి సోదరులు నిర్వహించారు. ఈ గురు పూజలలో అనుసంధానకర్తలుగా శ్రీ జీసస్ దంపతులు బాధ్యతలను నెరవేర్చారు. శాంతియుత సహజీవనాన్ని అందించే ఈ గురు పూజా మహోత్సవాలు విశ్వశాంతి నెలకొనడానికి సంకేతంగా రూపుకట్టుకున్నాయి. ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కొనసాగుతున్నాయి. జై సాయి మాస్టర్.